జై కేసీఆర్, జై హరీష్ అన్న. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారిని విచారణకు పిలవడంతో మేమందరం చాలా బాధాకరంగా భావిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఒరిగేది లేదో చేసేది లేదో. రేవంత్ రెడ్డి గారు మీరు 136 కేసులు పెట్టుకోరి, 236 కేసులు పెట్టుకోరి, ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, సీఎం అయ్యేది మళ్ళీ కేసీఆర్ బాపే. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. వచ్చేది మాత్రం పక్కా తెలంగాణనే. ఈట్ కే జవాబ్ పత్తర్ సే దేతే హమ్. ఇటున్నా కేసీఆర్ సార్, మన రేవంత్ రెడ్డి సార్, ఈట్ కే జవాబ్ పత్తర్ సే. నీకు వడ్డీతో సహా నీకు ముందు ముసళ్ళ పండుగ ఉంది. ఇది కరెక్ట్ కాదు చేయడము. నువ్వు ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజల కోసం చేస్తున్న పథకాలు అమలు చేయకుండా రోజు ఒకటి కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారినే కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీనే కానీ ఇబ్బందులు పెట్టడం తప్పితే నువ్వు ప్రజల పాలనలో లేవు, ప్రభుత్వ పాలనలో లేవు. ముఖ్యంగా నువ్వు ఆ పాలన గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, అందరి గురించి ఆలోచించి ప్రభుత్వం ఎలా ముందుకు సాగాలో, నెక్స్ట్ నువ్వు నీ ప్రభుత్వము ముందుకు సాగాలో తెలుసుకొని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సభా సందర్భంగా చెప్తున్నాము. అన్న మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ గారికి 6th అధికారులకు నోటీసులు ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఏమంటారు? కేసీఆర్కే కానీ కేటీఆర్ గారికే కానీ అదేవిధంగా హరీష్ రావుకే కానీ ఎవరికి నోటీసులు ఇచ్చినా వీళ్ళు ఎప్పుడూ రాజులే అంటున్నారా. ఏదో అడ్డగోలిగా నోటీసులు పంపిస్తే వచ్చేది చేసేది ఏమి లేదు. ఎన్ని నోటీసులు పంపించినా వాళ్ళు ఒరిగేది ఏం లేదు. ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆధారాలు చూపించమండి. మొన్నటికి మొన్న హరీష్ అన్న గారు విచారణకి వెళ్ళిండు. హరీష్ అన్న చేసిన సవాళ్లకు అక్కడ జవాబే లేదు. వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి జవాబులే లేవు. వింటున్నా, నోటు తడబడ్డది అంతేగాని అక్కడ ఒరిగింది ఏం లేదు. హరీష్ అన్న నీతి నిజాయితీగా ధర్మంగా నికాసైన లీడర్గా కాలర్ బయటికి ఎగేసుకొని బయటకు వచ్చిండు. ఇదే విధంగా ఇలా కేటీఆర్ అన్న కూడా విచారణకు పోయిండు కదా. సాయంత్రం కల్లా ఎంత గర్వంగా వస్తాడో మీరు చూడండి.